స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్కారం. మనం రామాయణ కథను తెలుసుకుంటున్నాం. భగీరథుడు, అంశుమంతుని మనుమడు, దిలీప మహారాజు కుమారుడైన భగీరథుడు తమ ముత్తాతలైనటువంటి సగరపుత్రులకి ఎలాగైనా ఉత్తమగతులు కల్పించాలని భావించాడు. తాత తండ్రుల వల్ల కాని ప్రయత్నం తను చేయదలుచుకున్నాడు. ఈయన ఏం చేశాడు? భగీరథుడు గంగానదిని భూలోకానికి, అక్కడి నుంచి పాతాళానికి తీసుకురావడానికి తపస్సే ఉత్తమ మార్గం అని భావించి రాజభారాన్నంతా మంత్రులకు అప్పచెప్పి తపస్సు చేయటానికి వెళ్ళిపోయాడు. చుట్టూతా 4 వైపులా అగ్ని, మండే ఎండాకాలంలో 4 వైపులా అగ్ని రగిల్చుకుని తను సూర్యుడి ముఖంగా, తూర్పు ముఖంగా నిలబడి, సూర్యుడికి ఎదురుగుండా నిలబడి తపస్సు చేశాడు చాలా కాలం. తర్వాత నెలకొక్క పర్యాయమే ఆహారం తినేవాడు. ఇట్లా వేల సంవత్సరాల పాటు కఠోరమైన దీక్షని అవలంబించి తపస్సు చేయగా 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 బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అయితే ఈయన భగీరథుడు ఏమడిగాడంటే, నా యందు దయచూడు విధాత, సగరపుత్రులందరికీ గంగాజలాలతో నాతో తర్పణం చేయించు, నా పితామహులందరికీ స్వర్గప్రాప్తిని కలిగించు. నా పితామహులు అంటే ఇతని ముత్తాతలు కదా, తాతగారి బాబాయిలు, ముత్తాతలు, వాళ్ళకి ఉత్తమగతులు పొందేందుకు అవకాశాన్ని ఇవ్వమని కోరుకున్నాడు. తర్వాత రెండోది ఏమిటి? నాకు సంతానం లేదు, సంతానం లేకపోతే ఇక్ష్వాకు వంశం ఆగిపోతుంది, కాబట్టి నాకు సంతాన ప్రాప్తిని కలిగించి ఇక్ష్వాకు వంశం ఆగిపోనివ్వకుండా చూడు అని అడిగాడు. సరే, భగీరథుడు ఈయన కోరుకున్న ఈ 2 కోరికల్ని బ్రహ్మదేవుడు ఒప్పుకున్నాడు. 2 సమంజసమైన కోరికలే నాయన, నీ కోరికలు 2 సిద్ధిస్తాయి, నీకు మంగళం అవుతుంది. హిమవంతుని పెద్ద కుమార్తె అయినటువంటి గంగానది స్వర్గం నుంచి భూలోకానికి బయలుదేరేటప్పుడు ఆమె వేగాన్ని నియంత్రించటం శివభగవానుడి వల్ల మాత్రమే అవుతుంది. పరమేశ్వరుడే ఆమెను వేగాన్ని నియంత్రించగలడు. ఆ వేగాన్ని భూమి భరించలేదు, ఆకాశం పైనుంచి కిందకి పడుతుంది కదా, అది మోయలేదు. కాబట్టి నువ్వు వెళ్ళి గంగని భరించమని శివుణ్ణి ప్రార్థించు, ఆయన దగ్గర వరాన్ని పొందు అని చెప్పాడు. గంగా నది కూడా ఒప్పుకుంది రావడానికి, భూలోకానికి రావడానికి గంగకు అభ్యంతరం లేదు. బ్రహ్మదేవుడు గంగని కూడా ఒప్పించాడు, నువ్వు రావాలి, నీ వేగాన్ని భరించేందుకు శివుణ్ణి గురించి తపస్సు చేస్తాడు భగీరథుడు అని చెప్పాడు. చెప్పేసరికల్లా గంగా ఒప్పుకుంది. దేవతలంతా సరే సరే అనుకున్నారు. తమ దగ్గరున్న గంగానదిని ఇలా తపస్సు చేసినటువంటి భగీరథుని కోరిక ప్రకారం, బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం భూలోకానికి పంపడానికి వాళ్ళకి ఎటువంటి అభ్యంతరము లేదు. ఆమెను భరించేవాడు కావాలి. దాంతో ఈయన ఏం చేశాడు? బ్రహ్మ అంతర్ధానమైన తర్వాత భగీరథుడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. ఒంటికాలి మీద తపస్సు అని వింటుంటాం మనం. ఒంటికాలి మీద తపస్సు చేయటం అంటే అనుకున్నది దిగి వచ్చేదాకా ఆక్కపోవటం అన్నమాట. ఆ వాక్యం అలాగే పుట్టింది. ఇతను కాలి బొటన వేలు మీద నిలబడి తపస్సు చేశాడట బ్రహ్మదేవుడు. తపస్సును తీవ్రతరం చేశాడు. 1 సంవత్సరం పాటు తీవ్రమైన తపస్సు చేయగా చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఈయన అడిగాడు, ఏం కావాలి? నరశ్రేష్ఠుడివి నువ్వు, నీకేం కావాలో కోరుకోమన్నాడు. అంటే ఈయన ఏం చెప్పాడు? గంగానదిని ఇలా ఈ రకంగా భరించాలి, మా తాతలకి ముత్తాతలకి ఉత్తమగతులు కల్పించాలి, గంగని తెచ్చుకోవాలి, కాబట్టి ఆమెని నీ శిరస్సు మీద భరించి అక్కడి నుంచి నాకు భూలోకానికి వదిలిపెట్టమన్నాడు. సరేనని పరమేశ్వరుడు ఒప్పుకున్నాడు. ఒప్పుకునేసరికల్లా ఒప్పుకుని ఏం చేశాడు? పరమేశ్వరుడి జటాజూటం ఎలా ఉంటుందంటే, హిమవత్ పర్వత శిఖరాలు వాటితో పోలి ఉండేటువంటి అద్భుతమైన జటాజూటం అనమాట అది. శివుని శిరస్సు మీద వాలిన గంగ భూమి మీదకి ప్రవేశిస్తుందని భావించారు. అయితే ఈ గంగా నది తనతో పాటు శివుణ్ణి కూడా భూలోకానికి లాక్కొచ్చేద్దాం అనుకుంది. ఈ ప్రవాహ వేగంతో శివుణ్ణి కూడా లాగేయాలని భావించి ఏం చేసింది? ప్రవాహ వేగాన్ని పెంచి శివుడు తనతో పాటు భూమికి ఆ తర్వాత పాతాళానికి కొట్టుకుపోయేంత ఉధృతితోటి ప్రవహించింది. అయితే భగవంతుడైన పరమేశ్వరుడు ఆమె ఉద్దేశాన్ని, ఆమె దురాలోచనని, అంటే ఆమెకు కలిగిన ఈ కొంటె ఆలోచనని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏం చేశాడు? ఆమె గర్వాన్ని అణచాలని భావించి తన శిరస్సు మీద పడిన గంగని జటాజూటంతో బంధించేశాడు. ఎంత ప్రయత్నించినా గంగ అందులోంచి బయటపడలేకపోయింది. ఆమె వల్ల కాలేదు. ఇక్కడ ఈ కింద నిలబడి ఉండి, అంటే ఆమె కోసం వేచి ఉన్నటువంటి భగీరథుడు ఎన్ని సంవత్సరాలు గడిచినా గంగ రాకపోవడంతో ఆశ్చర్యపోయాడు. నేను గంగని ప్రార్థించాను, బ్రహ్మదేవుని ప్రార్థించాను, దేవతలను ప్రార్థించాను, వాళ్ళంతా ఒప్పుకున్నారు.
శివుడు కూడా ఒప్పుకున్నాడు ఆమెను భరించడానికి. అయినా కూడా ఈ గంగా నది కిందకి రాకపోవటంతో ఈయన మళ్ళీ శివుడి కోసం తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఇతను. భగీరథుడు తపస్సు చేస్తే ఈ పరమేశ్వరుడు ఇతని యందు ప్రసన్నుడై ఏం చేశాడంటే గంగని ఒక పాయ విడిచి వదిలిపెట్టాడు. మొత్తం శిరసంతా సిగంతా విడదీసి వదిలిపెట్టల, ఒక్క పాయ తీసి వదిలిపెట్టాడు. ఇన్నాళ్ళు బంధితురాలైపోయి ఉన్న గంగ తన దుష్ప్రవర్తనకి తనే సిగ్గుబడి పరమేశ్వరుని లాగే ఆలోచన మానుకుని ఆ శివుడు వదిలిన పాయ నుంచి 7 పాయలుగా భూమి మీదకి ప్రవహించిందట. ఈ 7 పాయలు ఎక్కడ పడ్డాయి? వీటిలలో 3 హ్లాదిని, పావని, నళిని అనే పేర్లతోటి తూర్పు దిక్కుగా ప్రవహించాయి. మిగిలిన 3 సుచక్షువు, సీత, సింధు అనే పేర్లతోటి పశ్చిమ దిశగా ప్రయాణం చేశాయి. అయితే ఒక పాయ భగీరథుని వెంట పాతాళానికి పరిగెత్తింది, భగీరథుని వెనకాల వెళ్ళిందనమాట. ఈ విధంగా గంగ ఆకాశం నుంచి శివుని శిరస్సుపైకి, శంభుని శిరస్సు నుంచి హిమాలయ పర్వతాలపైకి, అక్కడి నుంచి భూమి మీదకి, భూమి మీద నుంచి పాతాళంలోకి తీవ్రమైన శబ్దాలు చేసుకుంటూ ప్రవహించింది. అంటే ఇప్పుడు హిమాలయాల్లోకి ప్రస్తావన చెప్పలేదు కదా అనిపిస్తుంది. శివుడు ఉన్నది హిమాలయాల్లోనే, ఆయన శిరస్సు మీద నుంచి కింద పడింది హిమాలయాల్లోనే పడుతుంది, హిమాలయాల్లోనే పడుతుంది. కాబట్టి సహజంగా అది భూమి మీదకి మట్టిలోకి ప్రవహించే ముందు పడిన ప్రాంతం హిమాలయాలే. బిందు సరస్సు దగ్గర విడిచిపెట్టాడు. అక్కడ 7 పాయలుగా విభజించబడి వాటి 7 పాయలుగా కింద పడి 6 పాయలు 2 పక్కలకి 2 మూళ్ళు వెళ్ళిపోగా ఒకే ఒక పాయ భగీరథుణ్ణి అనుసరించింది. అనుసరించాక వీటితో పాటు నీ నీళ్లతో అంత ప్రవాహ వేగంతో చేపలు, తాబేళ్లు, మొసళ్ళు లాంటి జలచరాలు కూడా భూమి మీదకి వచ్చేసినాయి పైనుంచి. భూదేవికి మరింత శోభం తెచ్చాయి. ఈ గంగావతరణాన్ని అంటే ఇట్లా పరమేశ్వరుని జటాజూటం నుంచి హిమాలయాల మీదకి, అక్కడి నుంచి భూలోకంలోకి, అక్కడి నుంచి పాతాళంలోకి ప్రవహిస్తున్న ఈ గంగావతరణ ఘట్టాన్ని దేవ ఋషి గంధర్వ యక్షసిద్ధాదులంతా పరమాశ్చర్యంతో తిలకించారు. వీరంతా గంగావతరణాన్ని చూడ్డానికి వివిధ రకాలైన విమానాలు, గుర్రాలు, ఏనుగులు వంటి వాహనాల్లో వచ్చి మేఘమండలం అంతా, ఆకాశం అంతా కప్పేశారు. చూస్తున్నారు పరమేశ్వరుని మీద నుంచి గంగానది ఎలా వెళ్తుందో. ఆ తర్వాత ఆ విధంగా ఎలా ఉందంటే ప్రపంచం అంతా 100 సూర్యుల కాంతితోటి అది వెలిగిపోతుందట ఆకాశం అంతా. కొన్ని చోట్ల వేగంగాను, కొన్ని చోట్ల మెల్లగా, కొన్ని చోట్ల వంకరగా తిరుగుతూ, ఎత్తుపల్లాల మీద ప్రవహిస్తూ, ఒక్కొక్కసారి 2 జలాలు ఒకదాన్నొకటి ఢీకుని ఆకాశం అంతా ఎగురుతూ విపరీతమైన పరవళ్ళు తొక్కుతూ గంగ భూమి మీదకి ప్రసరించింది. అయితే శివుని శరీరం మీద నుంచి, ఆయన ఉత్తమాంగమైన శిరస్సు మీద నుంచి ప్రవహించటం వల్ల పరమ పవిత్రము, మోక్షప్రదాయినిగా అయింది. ఈ మోక్షం ఇవ్వగలిగిన, పవిత్రత కలిగిన ఈ గంగా నదిలో అక్కడ ఋషి గంధర్వాదులంతా పవిత్ర తీర్థాన్ని పుచ్చుకుని పవిత్రులైపోయారు. తర్వాత గంగాజలం వల్ల భూలోకంలో పేరుకున్న పాపాలన్నీ ప్రక్షాళన చెందినాయి. భూలోకంలో ఉన్న నరులు ఆ గంగాజలాన్ని సేవించి అందులో స్నానించి ఉత్తమగతులు పొందారు. తర్వాత ఈ హిమాలయాల్లోంచి ప్రవహించడం వల్ల గంగకి ఔషధ సిద్ధి కూడా లభించింది. ఎందుకంటే హిమాలయాలు పరమ ఔషధులకి నిలయం. హిమాలయాలు గైరికాది ధాతువులు, ఆ తర్వాత ఔషధులు, తర్వాత ఏమో ఈ బంగారము, వెండి మొదలైనటువంటి ధాతువులన్నీ పుట్టిన ప్రాంతం అవటం వల్ల వాటి మీద నుంచి ప్రవహిస్తూ వచ్చినటువంటి గంగకి ఎన్నో ఔషధ గుణాలు కూడా లభించినాయి. శాశ్వతంగా ఆ ఔషధ గుణాలకి నిలయమైపోయింది గంగాజలం. ఆ తర్వాత ఈ భగీరథుడు ముందుకెళ్తుంటే గంగానది ఆయన అనుసరించుకుంటూ పోయింది. జలచరాలే కాకుండా ఇంకా ఎంతమందోట చూడండి, ఋషి, దైత్య, దానవ, రాక్షస, గంధర్వ, యక్ష, కిన్నరాది దేవగణాలంతా కూడా గంగానదిని అనుసరిస్తూ బయలుదేరారట, వెళ్ళారు వెనకాల. భగీరథుడు ఏ దిశలో వెళ్తే ఆ దిశలో వెళ్ళిపోయింది గంగ. అయితే వెళ్తుంటే మధ్యలో జన్హు మహర్షి ఆశ్రమం వచ్చింది. రథం మీద వెళ్ళేవాడు ఆశ్రమ వాటికలో దేన్ని తగలకుండా పక్కకి తప్పించుకుని తీసుకెళ్తాడు. ప్రవాహంగా వచ్చే జలం ఎలా పక్కకి పోతుంది? ప్రవాహానికి లక్షణం ఏమిటి? తనతో పాటు తను దేనికి తగిలితే దాన్ని తనతో పాటు లాక్కుపోవటమే. ఈ జన్హు మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి యజ్ఞవాటిక కూడా కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. కోపిష్టివాడైనటువంటి, అంటే కోపగించినటువంటి జన్హు మహర్షి ఈ లోపలికి వచ్చిన గంగాజలం మొత్తాన్ని ఒక్క గుక్కలో తాగేశాడట, మింగేసేసరికల్లా ఈ దేవతలు వీళ్ళంతా అయ్యో ఇప్పుడు ఏది గంగ? పాతాళంలోకి వెళ్ళవలసిన గంగ జన్హు మహర్షి గర్భంలోకి చేరిపోయింది. దాంతో భగీరథుడు, దేవతలు, ఋషులు పరమశ్రేష్ఠుడైన ఈ జన్హు మహర్షిని పూజించారు, బతిమలాడారనమాట. బతిమాలి ఏం చెప్పారంటే, మహాతేజస్శాలి అయిన ఆయన్ని నీ పుత్రికగా గంగని విడిచిపెట్టు, నీ గర్భస్థ అయిపోయింది ఆమె, గంగ నీ గర్భస్థ శిశువుగా ఉంది ఇప్పుడు, ఆమెని నీ పుత్రికగా భావించి వదిలిపెట్టమంటే
అప్పుడు ఆయన ఏం చేశారట, గంగని విడిచిపెట్టాడట. ఆ విడిచిపెట్టబడటం వల్ల అంటే జహ్ను మహర్షి చేత విడవబడటం వల్ల ఆమెని జహ్నుసుత లేదా జాహ్నవి అని పేరు వచ్చిందట. గంగా నది పేరు జాహ్నవి. ఎందుకంటే జహ్ను మహర్షి ఆమెను మింగేసి మళ్ళీ వదిలిపెట్టాడు. గంగ మొత్తం జలాన్ని స్వీకరించి మళ్ళీ ఆ నీటిని వదిలిపెట్టడం వల్లే ఆమె జాహ్నవి అయిందనమాట. అట్లా అక్కడి నుంచి బయలుదేరి భగీరథుని వెంట బయలుదేరి సముద్రంలో చేరి మొదట ప్రవేశించి అక్కడి నుంచి పాతాళానికి వెళ్ళిపోయింది. సగరుని యొక్క కుమారులు తవ్వటం వల్లే ఈ సముద్రానికి సాగరము అని పేరు వచ్చింది. అత్యంత లోతైనదనమాట. దాని మిట్టపల్లాలు తెలియవు. వాళ్ళు ఎక్కడెక్కడో పెద్ద పెద్దగా తవ్వేశారు. ఆ తవ్వేసిన చోట అగాధంలాగా ఉంటుందన్నమాట. ఆ ద్వారాల గుండా వాటి గుండా పాతాళంలోకి ప్రవేశించింది. ఈ ప్రవేశించినటువంటి స్వర్గంగా పాతాళంలో ఉన్నటువంటి సగరపుత్రుల యొక్క బూడిద రాసుల మీద ఎక్కడైతే ఈ భస్మరాసులుగా మారిపోయారో ఈ 60,000 మంది వాళ్ళ మీదుగా ప్రవహించి వాళ్ళందరి పాపాలు నశింపజేసింది. వాళ్ళకి ఉత్తమ గతులు కలిగినాయి. ఆ కిందకి వెళ్ళినటువంటి గంగానది జలంతో భగీరథుడు తను ఇది చేసుకుని తన తాత తండ్రులకి నీరు వదిలిపెట్టాడనమాట. తర్పణాలు విడిచాడు గంగాజలంతో. ఎక్కడైతే ఈ గంగాజలం లోపలికి వెళ్ళింది వాళ్ళ భస్మరాసులు మునిగినాయి. వాటిలో అంటే భస్మరాశి అంతా నీటిలో కలిసిపోయి వెళ్ళిపోయింది అవతలకి. అక్కడ తన తర్పణాలు విడవటం వల్ల ఈ వీళ్ళకి ఉత్తమ గతులు లభించినాయి. రాజర్షి అయిన భగీరథుడు ఎంతో పట్టుదలతోటి అనేక కష్ట నష్టాలని ఎదుర్కొని కొన్ని వేల సంవత్సరాల పాటు తీవ్రమైన తపస్సు చేసి తన తాత తండ్రులకి వచ్చిన దుర్గతిని పోగొట్టాలని, తన వంశంలో అందరూ ఉత్తమ గతులు పొందారన్న ఖ్యాతిని పొందటం కోసం అత్యంత ప్రయత్నం, భగీరథ ప్రయత్నం చేసి ఇలాగా స్వర్గంలో ఉండవలసిన గంగానదిని భూలోకానికి తదనంతరం పాతాళానికి నిత్యము సాగర ప్రవేశం చేసేలాగా ఏర్పరిచి పెట్టాడనమాట. ఈ భగీరథ ప్రయత్నం అనే నానుడి అప్పటి నుంచి త్రేతాయుగం నుంచి ఇప్పటికి కూడా అలాగే ఉంది. మనకెక్కడైనా నీళ్లు తెచ్చినవాడు భగీరథుడితోటి సమానం. మహర్షి అయిపోతాడు, రాజర్షి అయిపోతాడనమాట. నీటి యువక తేయగలిగినవాడు. అయితే దీంతో గంగావతరణ ఉపాఖ్యాన మహిమ ఒకటి చెప్తున్నారు. భగీరథుడు తన వెంట తీసుకెళ్లి పాతాళానికి గంగని పితామహుల భస్మం మీద జలాలు ప్రవహించేలాగా చేసినప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షమయ్యి, ఓ భగీరథుడ, మహాత్ముడైన సగరుని పుత్రులు 60,000 మంది నీ వల్ల వీళ్ళు పవిత్రులై స్వర్గానికి చేరారు. సముద్రాలలో నీరున్నంతకాలం వాళ్ళు స్వర్గంలో ఉంటారు. అన్ని సంవత్సరాలు వాళ్ళకి స్వర్గలోక వాసన లభిస్తుంది. ఇన్ని కష్టాలకి ఓర్చి నువ్వు గంగని తీసుకొచ్చావు కాబట్టి గంగ నీకు కుమార్తె అయింది. ఆమెను ఇప్పటి నుంచి భాగీరథి అని పిలుస్తారు. నీ ప్రయత్నం వల్ల ముల్లోకాలు పావనం చేసింది. 3 దారులని ఆమె పవిత్రం చేసింది. త్రిపథగా అంటారు ఆమెని. 3 పదముల యందు గమనము కలిగిందిగా ఆమె గుర్తింపబడుతుంది. ఈ గంగాజలాలతోటి తర్పణాలు ఇవ్వు, నీ ప్రతిజ్ఞ నెరవేరింది. సరే, అయితే మహాత్ముడు అయినటువంటి మహారాజు సగర చక్రవర్తి గంగను తేలేకపోయాడు. తేజశాలి అయిన అంశుమంతుడి వల్ల కాల, మహాపుణ్యశాలి అయిన దిలీప మహారాజు వల్ల కూడా కాలేదు. మీ నాన్నగారు కూడా ఆ దిగులతోటే అతను మరణించాడు, చేయలేకపోయావని. కానీ నువ్వు మాత్రం ఇంత ప్రయత్నం చేశావు. ముల్లోకాలలోనూ నీ పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది అని చెప్పాడు. అప్పుడు ఈయన శాస్త్రోక్తంగా అందరికీ తర్పణాలు విడిచారు. విశ్వామిత్రులు చెప్తున్నారండి, గంగావతరణం వృత్తాంతం ఐశ్వర్యాన్ని, యశస్సుని, ఆయుర్దాయాన్ని, సంతానాన్ని, స్వర్గాన్ని ఇస్తుంది. ఈ వృత్తాంతాన్ని ఇతరులకి వినిపించేవారి పితృదేవతలు, వినేవారి పితృదేవతలు కూడా కృతార్థులవుతారు. మన తాత తండ్రులు కృతార్థులు కావాలి అంటే గనక గంగావతరణ వృత్తాంతాన్ని చదువుకోవాలి. ఒక పెద్దవారు చాలా కాలం క్రితం నేను కలిసిన ఒక ఆయన చెప్పారండి, మన నాన్నగారు తాతగారు వాళ్ళు పోయిన రోజుల్లో చాలామంది అంటే అన్ని చోట్ల ఆబ్దికాలు అవి చేయలేకపోతాం, పితృతర్పణాలు చేయలేరు, ఇళ్లల్లో చేయరు. కొంతమంది చేసే ధ్యాస లేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. ఎక్కడ చెప్పబడిందంటే మనం భూలోకంలో ఉండి, భూమి మీద ఉండి, మన తాత తండ్రులకి కూడా మనం ఉత్తమ గతులు చేకూర్చగలుగుతాం మరణించిన వారికి. ఎలా అంటే వారి తిథి నాడు గంగావతరణోపాఖ్యానాన్ని గనక చదివితే ఇంట్లో మన తాత తండ్రులకి కొంత ఇది లభిస్తుంది. నీరు ఇవ్వకపోయినా అంటే తర్పణాలు విడవలేని పరిస్థితి ఉన్నా, విడవదలుచుకొని వారు ఉన్నా కూడా గంగావతరణోపాఖ్యానాన్ని గనక చదివితే తాత తండ్రులకి నీరు అందుతుందట మన ముందు తరాలకి. కాబట్టి మన ముందున్న వారికి అనమాట, అంటే మన తర్వాత వచ్చేవి కాదు, మన ముందున్న తాతలకి తండ్రులకి. కాబట్టి ఈ ఉపాఖ్యానాన్ని గనక
మన తాతగారు, తండ్రులు, ముత్తాతలు వారి యొక్క ఆబ్దికం రోజున తిథి నాడు అంటే మరణ తిథి నాడు గనక చదివితే వాళ్ళకి మనం ఎంతో కొంత మంచి చేకూర్చిన వాళ్ళం అవుతాం. ఉత్తమ గతులు పొందటానికి వారికి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. ఈ విషయాన్ని విశ్వామిత్ర మహర్షి శ్రీరామ లక్ష్మణులకి తర్వాతేమో అక్కడున్న మునులందరికీ తెలియజేశారు. వచ్చే భాగంలో తర్వాతి కథ ఏం చెప్పారో తెలుసుకుందాం. నమస్కారం.